శృంగవరపుకోట జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణను మార్చాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన తమని పట్టించుకోకుండా వారి స్వలాభం కోసమే తిరుగుతున్నారని కార్యకర్తలు తెలిపారు. ఇలాంటి నేత వల్ల పార్టీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయన్నారు. నేతలు పట్టించుకోకపోయినా తాము కేవలం పవన్ కళ్యాణ్ కోసమే పనిచేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికలలో పార్టీని బలోపేతం చేసేలా జనసేన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. మీ భవిష్యత్తులో మేము పార్టీ కోసం ఎంత ఎదుగుతామని మేము ఏ రోజు కూడా ఆలోచించట్లేదు. కేవలం పార్టీ ఎదగాలి, పార్టీ ఎదిగితే ఆటోమేటిక్గా మాకు ఒక మంచి స్థాయి వస్తుందని మేము ఏ రోజు కూడా ప్రతిరోజు కూడా పదవి కోసం ఆలోచించలేదు. కానీ ఎన్ని రాజకీయాలు ఎంత డబ్బులు ఇచ్చి పదవులు కొనుక్కొని పనికిరాని వాడు పదవి కొనుక్కొని పనికి రాకుండా పార్టీని దురాశ చేస్తున్నాడు. కాబట్టి మీ మీడియా మిత్రులకు ఏం తెలియజేస్తున్నారంటే వాస్తవాలు రాయండి. మీరు వాస్తవం రాస్తేనే అలాంటి నిజాయితీ పరుడు నిలబడతాడు. కేవలం అతనికి సొంత ఛానల్ కూడా లేకుండా ఉందంటే కేవలం మళ్ళాంటి సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు సోషల్ మీడియా అలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మీ మీడియా మిత్రులు కూడా మాకు సపోర్ట్ చేస్తే కంపల్సరీగా భవిష్యత్తులో 2029లోనూ కూటమిలో భాగంగా అయినా అతను సీఎం అయ్యే అవకాశం ఉంటుందని మా కోరిక. అదొకటి మమ్మల్ని మీరు ఉద్దేశించి ఇలా ఇంకో విషయం ఏంటంటే TV5 అనేది వార్త కూడా ఇచ్చారు. సరే కానివ్వండి, ఇప్పుడు రాసిన మీడియా గొప్పదైపోదు, రాయలేని మీడియా చిన్నదైపోదు. నిజాయితీగా రాసుకుంటే ఆ మీడియా ఎక్కువ రోజులు నిలబడుతుంది. అది ఆవేదన కార్యక్రమం చేసిన తర్వాత TV5లో ఒక కుటుంబం సంబంధించిన గొడవని మాకు ఆపదించి అంటే ఆ ఆవేదన సభ తీసుకొచ్చి ఆ వీడియో క్లిప్లో పెట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ TV5 యాజమాన్యానికి మేము ఒకటే చెప్తున్నామండి. మీరు ఇక్కడ వాళ్ళు ఏం చూపించారంటే ఇద్దరు బాహుబలుల మధ్య యుద్ధం జరుగుతుంది, వర్గభేదం అవుతుంది అన్నారు. ఇక్కడ అంత సినిమా లేదు, ఇక్కడ అంత బాహుబలులు కూడా ఎవరు లేరండి. మరో విషయం ఏంటంటే ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి కార్యకర్తల వర్గం, ఇంకోటి వబ్బెన సత్యనారాయణ వర్గం. ఇది కార్యకర్తలు అనేది 5 మండలాల నుంచి కూడా మేము ఓపెన్గా జనసేన పార్టీ పైకి తీసుకురావడం కోసం ఇది మా వర్గం అంతే తప్ప మరో విషయం ఏంటంటే వాళ్ళు ఒక కుటుంబంలో ఆస్తిగోళ్ళు అవుతున్నప్పటికీ దాన్ని వీళ్ళు హైలైట్ చేసుకోవడానికి చివరిగా అంటే ఎండ్ ఆఫ్ ద డే ఈ సత్యనారాయణ ఏది పెద్ద బాహుబలి లీడర్ లాగా ఈ ప్రొజెక్ట్ చేయడం కూడా TV5కి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరో విషయం అయితే మనం చేసిన కార్యక్రమానికి అతను చేస్తున్న వీడియోకి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇది ఓన్లీ కార్యకర్తల కార్యక్రమం మాత్రమే. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఈ మధ్యకాలంలో రీసెంట్గా మేము మా ఎస్కోట్ నియోజకవర్గం కొన్ని సమస్యలపైన మా అధిష్టానానికి తెలియజేయడం కోసమని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఏంటంటే ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వబ్బిన సత్యబాబు గారు ఆయన జనసేన పార్టీ కొన్ని కార్యక్రమాల్లో ఆయన ఎందుకు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, తర్వాత పార్టీకి ఆయన వల్ల కలిగే నష్టాల గురించి కూడా మేము వివరించడం జరిగిందండి. ఇది అధిష్టానానికి తెలియజేసే ఉద్దేశంతో మీ పార్టీకి ఇక్కడ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ కొన్ని మీడియా ఛానల్లో నిన్నే చూసాం, కొన్ని మీడియా ఛానల్లో వాళ్ళ లబ్ధి కోసం ఇంకెవరో అది కూడా మీ ముందే చెప్తున్నాం. TV5 అనే మీడియా సంస్థ లేనిపోని బురద జల్లి మా పైన, పైగా వబ్బిన సత్యనారాయణ ఇంకెవరు వబ్బిన సన్యాస నాయుడు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ వ్యవహారాలు తీసుకొచ్చి మాకు అంటగట్టి మేము ఆ రోజు ఇచ్చే ప్రెస్ మీట్లో ఉన్నటువంటి వీడియోనే కాదు, ఫోటోలోనే కాదు, ఆ వీడియోలో యాడ్ చేసుకొని వాళ్ళ కుటుంబ వ్యవహారాల పైన మాపై రుద్దడం జరుగుతుంది. ఇది